నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బయటికి తీసుకొచ్చారు కొంతమంది. సిపిఆర్ చేయడం కూడా కాస్త లేట్ అయిందని చాలా మంది చెప్తున్నారు కొన్ని వీడియోస్లో చూస్తుంటే. ఎందుకు అంత లేట్ అవ్వడానికి కారణం ఏంటండి? సార్ యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్కి సిపిఆర్ది మెడికేషన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. అది మనోళ్ళు ఎవరైతే వెళ్ళారు కదా లావా నుంచి, వాళ్ళు ట్రై చేయబట్టడం, వాళ్ళకి అలా చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చేశారు. అందుకనే మేము అంతమందిని బతికించగలేము, లేకపోతే పెద్ద ప్రమాదం అయ్యేది. లైఫ్ జాకెట్స్ వేసుకున్నారండి అందరూ? జాకెట్ వేసుకుని ఉన్నారు అందరంటే కొంతమంది వేసుకుని ఉండకపోవచ్చు, మ్యాక్సిమం అయితే వేసి ఉంటారు. అంటే వాళ్ళిద్దరు ఎందుకు, అంటే ఇలా ఫ్యామిలీస్గా టూర్ అండి ఇది? లేదు, ఫ్యామిలీస్ కాదు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి 2 ఫర్మ్స్ ఉన్నాయి. 2 ఫర్మ్స్ నుంచి టార్గెట్ అచీవ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి 2 టికెట్ వస్తే హస్బెండ్ వైఫ్ వచ్చారు, చనిపోయారు. అది ఫ్రీజింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అక్కడ వేరే సిటీ ఉంది, హోచిమిన్ సిటీ అని, అక్కడ తీసుకెళ్లారు. మరి అక్కడి నుంచి ప్రొసీజర్ మొత్తం అయిన తర్వాత ఇండియా వస్తాయి. వన్ డే బిఫోర్ ఇదంతా జరిగింది. ఏమంటారంటే ఇటువంటి ట్రిప్స్ పట్ల, అంటే ఇక్కడ ఎవరిది ప్రధాన నిర్లక్ష్యం మీరు అనుకుంటున్నారు? సరే, యాక్చువల్గా అయితే వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో దాదాపుగా 15 మంది చనిపోయినట్టుగా కూడా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ముఖ్యంగా విజయవాడకి సంబంధించిన 2 ఉన్నారు. వాళ్ళంతా కూడా లావాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్. అందులో జయశ్రీ అండ్ కిషోర్ ఇద్దరు కూడా భార్యాభర్తలు. అందులో జయశ్రీ గారు స్పాట్లో చనిపోతే కిషోర్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తారు. అయితే ఆ టూర్కి వెళ్ళిన మహిపాల్ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన కూడా బోట్లో ప్రయాణించాల్సింది, బట్ ఆయనకి అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఆగిపోయానని చెప్తున్నారు. అసలు ఎలా జరిగింది ఈ టూరు, ఎంతమంది వెళ్ళారు, ఘటనకు గల కారణాలు ఏంటి తెలుసుకుందాం. నమస్తే అండి. యాక్చువల్గా అదృష్టవంతులే, మీరు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎలా వెళ్ళారు మీరు అంతా, ఎంతమంది వెళ్ళారు? సార్ మేము మొత్తం సౌత్ ఇండియా నుంచి 100 మంది వెళ్ళాము. దాంట్లో ఏపీ నుంచి 25 మంది ఉన్నాము. ఇక్కడి నుంచి మాకు లాస్ట్ 3 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టార్గెట్ చేసాం కాబట్టి వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ని సౌత్ ఇండియా నుంచి తీసుకెళ్లారు కంప్లీట్ ట్రిప్ మీద. అక్కడ వెళ్ళిన తర్వాత అంతా బాగానే ఉంది. ఆ రోజు మేము 11th మార్నింగు ఒక ఐలాండ్ ఉంది, ఓషన్ పర్ల్ ఐలాండ్, అక్కడికి వెళ్తున్నాము. మేమంతా అక్కడికి వెళ్ళాము షిప్స్ ద్వారా, అంతా బాగానే ఉంది. దాని తర్వాత కొంతమంది వాటర్లో చూడటానికి షిప్ ద్వారా వెళ్ళారు, స్పీడ్ బోట్లో వెళ్ళారు. అది సడన్గా పెద్ద వేవ్ రావడం వల్ల బోట్ మొత్తం తిరిగిపోయింది. కొంతమంది చాలా బయటికి రావడానికి టైం పట్టడం వల్ల కొంతమంది మునిగిపోయారు. వాళ్ళు తీసుకొచ్చి మేము సిపిఆర్ ఇచ్చాము, మెడికేషన్ ట్రై చేసాము, కానీ కొంతమందిని బతికించి వెళ్ళాము, కొంతమంది స్పాట్లోనే పోయారు. ఎవరైతే ఇంకా బ్రీత్ తీసుకున్నారో వాళ్ళని హాస్పిటల్ పంపిస్తే ఇంకా 2 ఐసీయూలో ఉన్నారు. ఎంతమంది మీరు? దాదాపు అంతమంది 100 మంది వెళ్ళారు. ఐ థింక్ 100 అండ్ 120 ఎంతమంది? 100 మెంబర్స్. 100 మంది వెళ్ళారు. అంటే 100 మంది ఒకేసారి రైడ్ చేయడానికి వెళ్ళారు అక్కడికి, అక్కడ ఐలాండ్లో అంటే మేము 4 బోట్స్లో వెళ్ళాము. దాంట్లో 4 బోట్స్లో వెళ్ళిన తర్వాత దాంట్లో కొంతమంది వెళ్ళారు చూడటానికి, వాటర్ రైడ్ కోసం చూడటానికి కొంతమంది వెళ్ళారు. ఆ బోట్లో 32 మంది వెళ్ళారు. 32 కాకుండా వాళ్ళు క్రూ మెంబర్స్ ఒక 4 ఉన్నారు. మీరు అక్కడే ఉన్నారు కాబట్టి నాకు డౌట్ ఏంటంటే దాని కెపాసిటీ 25 అట్లా చెప్తున్నారు కదండి. అంటే మిగిలిన వెళ్ళిన వాళ్ళంతా కూడా 25 వెళ్ళారు. యాక్చువల్లీ మేము వెళ్ళిన బోట్ అయితే 25 కెపాసిటీ ఉంది. ఆ వెళ్ళిన బోటు తిరిగిపోయింది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా తెలీదు ఆ 25 లేకపోతే కొద్ది పెద్ద షిప్ అయినా, ఎందుకంటే దాంట్లో 32 మెంబర్స్ ఉన్నారు. ఎలా సేవ్ చేస్తారు, మీకు ఎలా వచ్చింది సమాచారం? ఎందుకంటే మీరు యాక్చువల్లీ మేము అక్కడ ఒక దూరంలో ఉన్నాము, అంటే ఐలాండ్కి మేము చేరిపోయాము కాబట్టి మేము దూరంలో నుంచి చూసాము ఒక బోట్ తిరిగిపోయిందని. అప్పుడు అక్కడ షిప్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళారు చూడటానికి వెళ్తే మేమేమో వేరే వాళ్ళదేమో అని చెప్పేసి మేము కొద్దిగా పక్కకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అదే మన శ్రీధర్ అనే బోట్ ప్రమాదం జరిగితే మునిగిపోయిందని చెప్తే మేము పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి చూస్తే అంతా ఆ బోట్లో ఉన్న మెంబర్స్ మొత్తం మా వాళ్ళే, లావా టీం వాళ్ళు. శ్రీధర్ గారు అంటే ఎవరండి? ఆయన కడప డిస్ట్రిబ్యూటరు లావా నుంచి. ఆయన చనిపోయారు. ఆయనకి అక్కడే చనిపోయారు. అది కాకుండా మా హిందూపూర్ డిస్ట్రిబ్యూటర్ రవితేజ గారు, ఆయన కూడా చనిపోయారు. కిషోర్ గారు ఇంకా ఐసీయూలో ఉన్నారు, వాళ్ళ వైఫ్ చనిపోయారు. అంటే మీరు ఘటన తెలుసుకున్నారు అక్కడ, ఎందుకంటే మీరు వెళ్ళిన వాళ్ళందరూ 4 బోట్స్లో వెళ్ళారు. సో మిగిలిన వాళ్ళు సేఫ్ ఉన్నారు, ఒక బోట్ తిరగబడిపోయింది తెలుస్తుంది కదండి. సో అక్కడ సహాయక చర్యలు ఫాస్ట్గా జరిగాయి, ఆలస్యమైందా? లేదు, కొద్దిగా లేట్ పడింది, ఎందుకంటే అక్కడ మెడికల్ ఫెసిలిటీ అంతగా లేదు ఆ ఐలాండ్లో. మన వాళ్ళు కొద్దిగా తెలుసు, అంటే
అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా లేకపోతే డాక్టర్స్ దగ్గర వెళ్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళని తీసుకుంటారు. అందుకనే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల వాళ్ళు ట్రై చేశారు. సేవ్ చేద్దామని. అంటే ఎంత దూరంలో జరిగింది ఐలాండ్ నుంచి అక్కడ జరిగిన ప్రమాదానికి ఎంత డిస్టెన్స్? మెయిన్ ఐలాండ్ నుంచి ఒక ఐలాండ్ ఉంది, అది అరౌండ్ 20 minutes పడుతుంది వెళ్ళడానికి బై వాటర్. అక్కడ మీరు ఒడ్డు నుంచి ఉన్నారు చాలామంది, కొన్ని వీడియోస్లో కనబడుతోంది. సో అక్కడ జరిగిన ప్రమాదానికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? 40 meters, 400 meters. అంటే కాపాడడానికి అంటే మీరు రిస్క్ చేయడానికి ఏమైనా రెస్క్యూ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళని కాపాడడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? ప్రయత్నం చేసాం, ఎందుకంటే మా వాళ్ళు బోట్స్లో వెళ్ళారు, కొంతమంది జెట్స్కి వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళారు. అందులో ప్రాణాలతో అంటే బయటికి తీసుకొచ్చారు కొంతమంది. సిపిఆర్ చేయడం కూడా కాస్త లేట్ అయిందని చాలామంది చెప్తున్నారు కొన్ని వీడియోస్లో చూస్తుంటే. ఎందుకు అంత లేట్ అవ్వడానికి కారణం ఏంటండి? సార్ యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉన్న స్టాఫ్కి సిపిఆర్ది మెడికేషన్ గురించి అంత నాలెడ్జ్ లేదు. అది మనోళ్ళు ఎవరైతే వెళ్ళారు కదా లావా నుంచి, వాళ్ళు ట్రై చేపట్టడం, వాళ్ళకి అలా చేయండి అని చెప్పేసి చెప్పడం వల్ల వాళ్ళు కూడా చేశారు. అందుకనే మేము అంతమందిని బతికించగలేము, లేకపోతే పెద్ద ప్రమాదం అయ్యేది. బేసిక్గా లైఫ్ జాకెట్స్ వేసుకుంటారు కదండి, ఎందుకని ఎవరికి కూడా లైఫ్ జాకెట్స్ పెద్దగా కనపడలేదు, రీజన్ ఏంటి? సార్ లైఫ్ జాకెట్ వేసుకున్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చే టైంలో హెవీ వెయిట్ అయిపోతే వాళ్ళు తీసేస్తారు. ఎందుకంటే కొంతమందికి ఊపి రాదేమో అని చెప్పేసి వాళ్ళు ఇప్పేస్తారు. యాక్చువల్ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారండి అందరూ? జాకెట్ వేసుకుని ఉన్నారు అందరంటే కొంతమంది వేసుకుని ఉండకపోవచ్చు, మ్యాక్సిమం అయితే వేసుకుంటారు. మీరు అక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు గమనించారా వీళ్ళు లైఫ్ జాకెట్స్ ఉన్నారు అని? ఎందుకంటే లైఫ్ జాకెట్ లేకపోవడం వల్లే వాళ్ళు మునిగి అక్కడికక్కడ చాలా మంది చనిపోయారు. సార్ అంటే దూరం నుంచి అయితే కనిపించినాయి, కానీ అక్కడి నుంచి బాడీ తీసుకొచ్చేటప్పుడు అయితే ఇప్పుడు వాటర్ నుంచి తీశారు కాబట్టి మేబీ వాళ్ళకి ఊపు రాకపోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ కూడా చేసి ఉండొచ్చు. ఇక్కడ ఈ మన జిల్లా నుంచి ముఖ్యంగా విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళలో మీకు కిషోర్ గారు అండ్ వాళ్ళ వైఫ్ జయశ్రీ గారు ఇద్దరు కూడా వెళ్ళారు. సో వాళ్ళిద్దరిలో ఆవిడ చనిపోయారు, ఆయన పరిస్థితి క్రిటికల్ అంటున్నారు కదండి. అంటే మీరు కలిసి వెళ్ళారా? ఆ పరిచయం ఉందా వాళ్ళతో మీకు? పరిచయం ఉంది సార్, పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో, ఇద్దరితో మాకు. సో అక్కడికి వెళ్ళాక అంటే ఈ యాక్టివిటీకి సంబంధించి ఏంటంటే మేము ఒక బోట్లో వెళ్ళాము, వాళ్ళేమో వేరే బోట్లో వచ్చారు. అంటే వాళ్ళిద్దరు ఎందుకు అంటే ఇలా ఫ్యామిలీస్గా టూర్ అండి ఇది? లేదు ఫ్యామిలీస్ కాదు, యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి 2 firms ఉన్నాయి, 2 firms నుంచి టార్గెట్ అచీవ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి 2 టికెట్ వస్తే హస్బెండ్ వైఫ్ వచ్చారు. అంటే అంతకుముందు వరకు కూడా మీతోనే ఉన్నారు అని చెప్పి కాస్త నాకు సమాచారం ఉందంటే, మరి ఆవిడ ఎందుకు వెళ్ళారు? ప్రత్యేకంగా ఆవిడకి వాటర్ అన్న కూడా పెద్దగా అంత ఫియర్ అని అట్లా చాలా విషయాలు తెలిసాయి. అంటే ఇంటర్నేషనల్ ట్రిప్ కదా అని ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్ళి ఉంటారు. సో మీరు ఎట్లా మళ్ళీ అక్కడి నుంచి మరి బాడీస్ కానీ లేకపోతే ఇవన్నీ కాంటాక్ట్స్ కానీ ఎలా తెలిసాయి? సార్ బాడీస్ అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసు ఎవరిది బాడీ ఏ స్టేట్ వాళ్ళది అనేది. ప్లస్ అయిందంటే ఎంత బాడీస్ ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారు వాళ్ళు తీసుకెళ్లారు మెయిన్ ఐలాండ్ మీద. అక్కడి నుంచి యాక్చువల్లీ అక్కడ కూడా ఎవరైతే బాడీస్ చనిపోయారో అది ఫ్రీజింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అక్కడ వేరే సిటీ ఉంది, హోచిమిన్ సిటీ అని, అక్కడ తీసుకెళ్లారు. మరి అక్కడి నుంచి ప్రొసీజర్ మొత్తం అయిన తర్వాత ఇండియా వస్తాయి. యాక్చువల్గా ఎప్పుడు మీరు అక్కడి నుంచి అంటే జరిగిన ఘటన 2 రోజుల క్రితం జరిగింది, యాక్చువల్గా మీ టూర్ షెడ్యూల్ ఏంటండి ఇది? యాక్చువల్లీ ఇక్కడ నుంచి మేము 8th నైట్ వెళ్తాం, 9th నుంచి టూర్ స్టార్ట్. అది 9th 10th 11th టూర్ ఉంటుంది 3 రోజులు. 12th మార్నింగ్ మాకంతా రిటర్న్ ఫ్లైట్స్ ఉన్నాయి. 12th రిటర్న్ ఫ్లైట్స్ ఉన్నాయి? 12th రిటర్న్ ఫ్లైట్స్. ఓ 1 day బిఫోర్ ఇదంతా జరిగింది. మాట్లాడారా మీకు సంబంధించి లావాకి సంబంధించిన హెడ్స్ ఎవరన్నా కాంటాక్ట్లో ఉన్నారా? లావాకి సంబంధించి హెడ్స్ కాంటాక్ట్లోనే ఉన్నారు. ప్లస్ ఏంటంటే లావా సంబంధించిన హెడ్స్ ఎవరైతే మా దగ్గర ఉన్నారో వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు ఇంకా, ఎందుకంటే మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు రారు. యాక్చువల్గా ఈ ఘటన తెలిసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా భయపడే ఉంటారు కదండి, ఎందుకంటే విజయవాడ చిన్న వాళ్ళు చనిపోయారని సరే భయపడే ఉంటారు కదా? యాక్చువల్గా ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ భయపడే ఉంటారు, ఎందుకంటే అక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండకపోవచ్చు వల్ల కాల్ కాంటాక్ట్ అవ్వకపోదు. దానికి కొద్దిసేపుల తర్వాత వాళ్ళు నాకు కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడారు, చూశారు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. కంగారు పడ్డారు మీ ఫ్యామిలీ కూడా? సో ఏమన్నారు ఇంటికి వచ్చాక, ఏమన్నారు మీ వాళ్ళు? లేదు అక్కడ బాగానే ఉన్నానని చూశారని చెప్పేసి కంగారం తగ్గింది వాళ్ళది. ఏమంటారంటే ఇటువంటి ట్రిప్స్ పట్ల అంటే ఇక్కడ ఎవరిది ప్రధాన నిర్లక్ష్యం మీరు అనుకుంటున్నారు? సరే యాక్చువల్గా అయితే అంత ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు తప్పు ఏం చేయలేదు. ఎందుకంటే లావా అంత ముందు కూడా ట్రిప్స్ తీసుకెళ్లారు కానీ ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. అంతా బాగానే వెళ్ళారు, బాగానే వచ్చారు, ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. వెదర్ కండిషన్ చూసుకుని కదండి వెళ్ళాల్సిందే యాక్చువల్గా అయితే వెదర్ కండిషన్ చూసుకుని వెళ్ళారు. మేము మాకన్నా ముందుకు వెళ్ళిన షిప్కి అంత వేవ్స్ లేదు, మేము వెళ్ళిన తర్వాత కొద్దిగా పెరిగింది, అది మిడిల్లో వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది, సడన్గా అయ్యింది ఇదంతా కూడా పెరిగింది. ఎవరైనా మాట్లాడే కాంటాక్ట్లోకి వచ్చారు మీకు? ఇక్కడ సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ కాంటాక్ట్ లేకుండా వచ్చారు మీకు? అది మా కంపెనీ టీంలో ఎంత టచ్లోనే ఉన్నారు,
ఇక్కడ మినిస్ట్రీ వాళ్ళు అంతా టచ్లోనే ఉన్నారు. ఇక్కడ మినిస్ట్రీ వాళ్ళు ప్లస్ ఇక్కడ హోమ్ మినిస్ట్రీ వాళ్ళును, అంటే మా ఇంకో కొలీగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా టచ్లోనే ఉన్నారు వాళ్ళతో. సో ఆయన కండిషన్ ఎట్లా ఉంది, మీరు కనుక్కున్నారా? ఎందుకంటే కిషోర్ గారు మచిలీపట్నం కిషోర్ గారి పరిస్థితి ఇంకా స్టేబుల్లోనే ఉన్నారని చెప్తున్నారు. యాక్చువల్ కండిషన్ అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి తెలియాలి. స్టేబుల్గా ఉన్నారు మీకున్న సమాచారం. జయశ్రీ గారు చనిపోయారు అని. జయశ్రీ గారు అయితే చనిపోయారు అదే రోజు అంటే చనిపోయారని చెప్పేసి మాకు కొద్దిగా లేట్గా తెలిసింది. ఎంతమంది మీతో పాటు వెళ్ళారు, కలిసి వెళ్ళారు కదా, మొత్తం ఎంతమంది చనిపోయారు మీ ఇక్కడి నుంచి? సార్ తమిళనాడు నుంచి 10 మంది ఉన్నారు, కేరళ నుంచి 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 చనిపోయారు. ఇది క్రిటికల్గా ఉన్నారు. నిజంగా చాలా అదృష్టవంతులు మహిపాల్ గారు. యాక్చువల్గా ఆయన కూడా బోట్లో వెళ్ళాల్సింది, బట్ ఆయన కాళ్ళు చూస్తున్నారు కాబట్టి ముందుగానే వచ్చేసి ఆయన అక్కడ ఒడ్డు నిలబడ్డారు. బట్ రెస్క్యూ చేద్దామని ప్రయత్నించినప్పటికీ, చెప్తున్న ప్రకారం రెస్క్యూ చేద్దామని ప్రయత్నించినప్పటికీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగింది. కొంతమేర వీళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు కాబట్టి కొంతమంది ప్రాణాలను దక్కాయి. ప్రస్తుతానికైతే విజయవాడ నుంచి వెళ్ళిన 3లో మహిపాల్ గారు అయితే ప్రాణాలతో తిరిగి వచ్చారు. మిగతా 2 భార్యాభర్తలు ఉన్నారు, జయశ్రీ అండ్ కిషోర్ గారు. సో అందులో కిషోర్ గారి పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉన్నాడు చెప్తున్నారు. జయశ్రీ అయితే ఆవిడ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు దాదాపు 3 చనిపోయారు. అందరూ కూడా మహిపాల్ గారికి సన్నిహితులుగా ఉండడం, అందరు కలిసి సరదాగా టూర్కి 3 రోజుల పాటు వెళ్ళడం, వచ్చేటప్పుడు మాత్రం ఈ టూర్ మొత్తం విషాదంగా ముగియడం అయితే మొత్తం విజయవాడలో కూడా కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి. కమర్ ప్రసాద్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.